యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిండుకుండలా మారిన సరళాసాగర్ జలాశయం, చూపరులకు కనువిందు చేస్తోన్న వైనం. ఆర్టీసీ ఉద్యోగిపై విద్యార్థి దాడి, ఫుట్బోర్డు ప్రయాణం తగదని చెప్పడమే కారణం. విశాఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం, సమస్యలపై పోరాడతామని తేల్చి చెప్పిన వ్యక్తులు. ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక రంగంలోనూ విద్యార్థులు రాణించాలన్న వేణుగోపాలాచారి. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. అనంతపురంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్ఎల్సీ కాలనీలో శ్రీ నసనకోట ముత్యాలమ్మ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం, అసిస్టెంట్ కమిషనర్ రమణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం 57 డివిజన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. దేవరగట్టు మల్లేశ్వర స్వామి ఆలయంలో బన్నీ ఉత్సవాల నిర్వహణపై కమిటీ నిర్వాహకులు గ్రామస్తులతో సమీక్షించారు. ఈ సమావేశంలో హోలగుంద మండలం నెరణికి తండా, కొత్తపేటకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ వారి మొదలుకొని అందరూ సభ్యులు ఈ కోవిడ్ నిబంధనలు దానికి ఉన్న ఎలా ఫాలో కావాలనే దాని మీద అందరూ వారు కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలి, ఎట్లా చేసుకోవాలి, అవసరమైతే ఒకరైతే మాకు ఇంటికి వచ్చే బంధువులను కూడా మేము ఈ పండగ సమయంలో ఇప్పటికొద్దు, ఈ సంవత్సరానికి మనం తర్వాత కావాలంటే ఇది అయిపోయిన తర్వాత మనం పిలుచుకొని మనము మన భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని కొలుసుకుందామనే అంతవరకు వారు చెప్పినారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మనము ముఖ్యంగా ఈ మహా ఉత్సవాలు సంవత్సరానికి మనకు ఒకసారి వస్తాయి. మనందరం చాలా ఎంతో ఉత్సాహంగా ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకొని దేవుని ఆశీర్వాదాలు తీసుకొని మనందరం చాలా హ్యాపీగా ఉండాలి. మనం ఉత్సవం ఎందుకు చేసుకుంటామంటే స్వామివారి దయ మన మీద ఉండి మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, మన ఊరి పట్ల, మన జిల్లా పట్ల, మన స్టేట్ పట్ల, ప్రజలందరి తరఫున స్వామివారి దయ ఉంటే మనందరము హ్యాపీగా ఉంటాము. దానికోసం ఎంత ఉత్సాహంగా చేసుకుంటే స్వామివారిని అంతగా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము అనేది మనకున్న అభిప్రాయం. అందుకనే మనము కొన్ని వందల సంవత్సరాలుగా పూజారి వారు చెప్పినట్టుగా మనం పురాణాల కాలం నుంచి వారు చెప్పినారు. ఈవెన్ స్త్రీలు కూడా ఈ దీంట్లో పాల్గొనేవాళ్ళు అని అంటే దాన్ని ఎంతో చక్కగా మంచిగా చేసుకునేవాళ్ళు. కోర్స్ అది కాలక్రమంలో ఇంకొక రకంగా మనం వచ్చినాం. దాంట్లో తప్పు ఒప్పుల్ని మనం ఎన్నుకోవడానికి ఇక్కడ లేవు. కానీ
ఇప్పుడు మనకున్నది ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఇక్కడ మామూలుగా అయితే ఆయన హాస్పిటల్ లాంటిది పెట్టినాడు, ఈయన వచ్చేసి నేను అదంతా చేస్తున్నాను శానిటేషన్, ఇంకొక ఆయన వచ్చి నేను ఎలక్ట్రిసిటీ. వనపర్తి జిల్లాలో మదనపురం మండలంలోని సరళసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఇటీవలి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైఫాన్ ఆధారిత ప్రాజెక్టు కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో సైఫాన్ ద్వారా నీరు దిగువకు విడుదలయ్యింది. ఇది చూపరులకు కనువిందు చేస్తోంది. మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ మొబైల్ దుకాణంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో షాపులోకి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధిత దుకాణదారుడు రవీంద్ర ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. మిగతా వాళ్ళు కొంటాము. మన షాపు ఏంది దీంట్లో మిక్సింగ్ పాయింట్ నేను హెచ్ఎండి రిపోర్ట్ అండి. మీరు ఎవరికి తెలియదు, ఎవరు రిపోర్ట్లో కూడా తెలియదు. మీరు అప్పుడు ఉన్నారు కదా సంఘటన జరిగినప్పుడు లోపల ఉన్నారా? లోపలేడా? మీ పేరు ఏంటి? గద్వాలలో రాజమార్గ్లో గల కాంప్లెక్స్లో గుర్తు తెలియని రంగంలో 6 షాపులని షట్టర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ 6 షాపులలో దేంట్లో కూడా ఈ బిక్సీలో చివరి అటెంప్ట్ జరిగింది. ఈ బిక్సీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మా వాళ్ళు రావడం జరిగింది. దాంతో అగంతకులు పారిపోవడం జరిగింది.
ఈ 6 షాపులలో ఎక్కడ కూడా ఏం ఉన్నట్టుగా లేదు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం అమౌంట్ పోయిందంటున్నారు. కాకపోతే వాళ్ళ మేనేజర్ వాళ్ళు వస్తే కానీ దాని మీద క్లారిటీ ఆర్టీసీ ఉద్యోగిపై విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. సత్తుపల్లి నుంచి పాల్వంచ వెళుతున్న బస్సులో ఓ విద్యార్థి ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్నాడు. దీంతో సదరు యువకుడిని కండక్టర్ మందలించాడు. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన కిస్టారం గ్రామానికి చెందిన ప్రదీప్ అనే విద్యార్థి కండక్టర్ హనుమంతరావుపై దాడి చేశాడు. దీంతో బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక స్టూడెంట్ మంచిగా సీట్స్ ఉన్నాయి పైకి రా కూర్చో అంటే కూర్చోకుండా టికెట్ తీసుకుని అక్కడే ఉండి 10 సార్లు చెప్పినా వినకుండా నేను ఇక్కడే ఉంటా ఏం చేస్తావు నువ్వు అనేసి నుండి పైకి రా అంటే నువ్వు నన్ను ఏం చేయాలి ఇక్కడే ఉంటాను నువ్వు చేత నేను చేసుకో అంటే పైకి రాని ఇట్లా పైకి గోడ పెట్టుకుని పైకి అంటే నన్ను ముక్కు మీద పెట్టి గుద్దింది సార్ మేడం. ముక్కు మీద పెట్టి గుద్దితే ముక్కు అంటే బెదిరి బ్లడ్ బాగా వస్తుంది మేడం. కరెక్ట్ పోలీస్ స్టేషన్ ముందు బస్ ఆగండి మేడం. సార్ వాళ్ళు వచ్చారు. ఎవరు రాలేదు సీట్లో కూర్చొని అంటున్నా సీట్లు ఉన్నాయి కూర్చోండి. పోల్ దగ్గర నుంచి కదలమంటే కదలట్లేదు. ఆయన అక్కడే నుంచొని ఉంటుంది. అంకుల్ లోపలికి వెళ్ళండి ఖాళీ ఉంది కదా చెప్పన్నారు అనేసరికి నాకు కొంచెం మెంటల్ అది ఇది అనేసరికి కొంచెం లోపలికి వెళ్ళాను. ఇంకా ఆయన ర్యాష్ అయ్యి అట్లా. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ దళిత సంఘాల రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశమైంది. ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంతం మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు దళిత గిరిజన సంఘాలు రుణపడి ఉన్నాయన్నారు. ఈ రోజు వాస్తవానికి మేము కూడా అనుకున్నాం ఇది సాధ్యమేనా, కానీ సాధ్యమైంది కదా, సాధ్యం చేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దళిత బంధువులు ఇవాళ విజయవంతంగా హుజరాబాద్లో విజయవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దళిత బంధువును వర్తింపజేయడం కోసం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది వాస్తవం. ఇది తెలుసుండి దాన్ని ఒప్పుకోవడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం దళితులైతే ఆదుకుంటుందని చెప్పి ఒక్క మాట బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే మీరు చెయ్యరు, చేసిన వాళ్ళను మెచ్చుకోరు. ఇది మీ సంస్కృతి. అంటే తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా గమనిస్తున్నారు. తెలంగాణ దళితులు దళిత గిరిజనులు అన్ని విధాలుగా గమనిస్తున్నారు. ఇక కొంతమంది దళిత గిరిజనుల మీటింగ్లు పెట్టి చెప్పారు. దళిత గిరిజనుల మీటింగ్లు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దళిత బంధు ఎప్పుడైతే పెట్టిందో ఎప్పుడన్నా దళిత గిరిజనుల మీటింగ్లు పెట్టారావే మీరు? దళిత గిరిజనులకి ఎప్పుడన్నా ఈ విధంగా స్కీములు పెట్టి దళిత ప్రజలను ఆదుకున్నారావే మీరంతా? ఇది సరియైనది కాదు. ఎందుకంటే విమర్శన మానుకోండి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉన్నారు. ఇది వాస్తవం. అందుకోసమే మేము 12 తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుండి 12 తారీఖు నుంచి అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల కాడ తీర్మానాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీని ఓడించడమే ఈ తెలంగాణ దళితుల లక్ష్యము. ఆ లక్ష్యంతోనే ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులను దగా చేసినటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి రేపటి నుండే మేము 12 తారీఖు నుంచి అది హుజరాబాద్ వీణవంకలను మొదలుకుంటే కరీంనగర్ తర్వాత ఆదిలాబాదు. గుంటూరు జిల్లా బాపట్లలో బైకుల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్లకి చెందిన కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాయుడు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘానికి 2 ఏళ్ల క్రితమే గుర్తింపు లభించిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా మాట్లాడడం తగదన్నారు. పాత్రికేయ సోదరులకు ముందుగా నమస్కారం. నా పేరు జి ఆస్కారరావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా యొక్క సంఘం 2019 సంవత్సరంలో గుర్తింపును పొంది 103 జీవో ద్వారా అట్టడుగు స్థాయినున్న ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ స్థాయి నుంచి రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1 అధికారి వరకు ప్రభుత్వ ఖజానాలో జీతం తీసుకుంటూ ఉద్యోగి అనే నిర్వచనంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ సభ్యుడిగా గల ఏకైక అతిపెద్ద సంఘంగా అవతరించి ఇప్పటికే తన యొక్క కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా కార్యవర్గ సభ్యులందరితో కలిసి మొన్న శ్రీకాకుళం, నిన్న విజయనగరం, నేడు విశాఖపట్నంలో మా యొక్క శ్రేణులను ఉద్దేశించి ఉద్యోగస్తుల యొక్క సమస్యలు, ప్రభుత్వం యొక్క వైఖరి, తదుపరి అవలంబించవలసిన విధానాల మీద విస్తృతంగా చర్చ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ఈ రోజున చాలా అసంతృప్తిగా ఉన్నాడు. వారికి ప్రాతినిధ్యం వహించే ఉద్యోగ సంఘాల పట్ల గుర్రుగా ఉన్నాడు. కారణము గత ప్రభుత్వం ఉద్యోగులకు అనేక నష్టం కలిగించే కార్యక్రమాలు కలిగించింది. అందులో ప్రధానంగా సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయలేకపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసెస్ను రెగ్యులేట్ చేస్తానని రెగ్యులేట్ చేయలేకపోయింది. పిఆర్సీ కోసం కమిటీ అయితే వేశారు కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ విధంగా అనేక ఉద్యోగులకు సంబంధించిన విషయాలను మరి తెలుగుదేశం ఆనాడు ప్రభుత్వం మరి పక్కన పెట్టడంతో నాటి ప్రతిపక్ష నేత నేటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోనికి వస్తే మరి అన్ని ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వంగా ఉంటాను, అధికారంలోనికి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తాను, మంచి ఫిట్మెంట్ ఇస్తాను, అంతవరకు 27% ఐఆర్ ఇస్తాను అని చెబుతూ వైశ్య కార్పొరేషన్ సాధనే లక్ష్యంగా కరీంనగర్లోని ఎంఆర్ వైశ్య భవన్లో ఇవాళ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశం చంద్రప్రకాష్ గుప్తా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు మారినా ఆర్యవైశ్యుల బతుకు చిత్రం మాత్రం మారడం లేదని ఆరోపించారు. నిరుపేద ఆర్యవైశ్యులు ఎదగాలంటే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రప్రకాష్ గుప్తా, V3 ఛానల్ ఎండీ కాచం సత్యనారాయణ గుప్తా, బుస్సా శ్రీనివాస్, గంజి స్వరాజ్ బాబు, ఉప్పుల రామేశం మాట్లాడారు. 2014 నుంచి వైశ్య కార్పొరేషన్ ఉద్యమం కొనసాగుతోందని, ఈ కారణంగానే 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రుడు కల్లు చంద్రప్రకాష్ గారు, అలాగే వారి యొక్క సహచర మిత్రుడు వ్యక్తిగత నాయకుడు మిత్రుడు శ్రీపురం శ్రీనివాస్ రెడ్డి గారు, విశ్వాస్ శ్రీనివాస్ గారు. రాజకీయంలో చాలా సందర్భాల్లో నేను తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మేము జలదృశ్యంలో పార్టీలు చేరినప్పుడు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి సంక్రాంత రమేష్ రెడ్డి గారు ప్రప్రదంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గంలో ఈ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు అనమాట. ప్రతాపన్ వాళ్ళ మిస్సెస్ చిదానంద కుమార్ గారు మా టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. ఒక గ్రేట్ ఏంటంటే ఆ రోజు మహిళలు అసలు నా దాంట్లో బయటకు రారు. అటువంటి సందర్భంలో ప్రతాపన్ వాళ్ళ మిస్సెస్ చిదానంద కుమార్ గారి వెంబడి మేము పార్టీలు కనిపిస్తున్నటువంటి గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కాకుండా వైశ్య కార్పొరేషన్ స్థానంలో ప్రముఖంగా చాలా సందర్భాల్లో వైశ్య సంఘాలని ఏకం చేసే దాంట్లో క్రమాలు కావచ్చు, లేకపోతే
వైశ్య సంఘాల యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు సోదరుడు ప్రేమ్ ప్రతి సందర్భంలో నాకు తోచినటువంటి సవాలు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చేసినటువంటి మన వైశ్య ప్రముఖులు మహాసభ కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, ప్రపంచ వైశ్య కోసం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సంఘాలు వారందరికీ పత్రికా మిత్రులు జనార్దన పక్క శ్రీనివాస్ గారు వారి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున మా వైశ్య వికాస వేదిక తరఫున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా 3 అంశాలు కీలకంగా తీసుకున్నటువంటి విషయాలు దాడులు, సమస్యలు, కార్పొరేషన్. సరే, దాడులు సమస్యలు పక్కన పెడితే ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేపథ్యం కార్పొరేషన్ సాధన. ప్రతి దానికి ప్రతి సందర్భంలో మనకు ఏకైక లక్ష్యం ఈరోజు వైశ్య సంఘాలందరూ మాట్లాడే వాళ్ళందరూ కూడా జనరల్ రెస్పాన్స్ లాగా మనకు వైశ్య కార్పొరేషన్ ఇస్తే అన్నీ అయిపోతాయి. ఓ ఆయన 10,000 కోట్లు అంటాడు, ఆయన 100 కోట్లు అంటాడు, 10 కోట్లు అంటాడు, 1000 కోట్లు అంటాడు. కానీ ఇంతకుముందు పెద్దలు స్వరాజ్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది శాసనసభ్యులు. ఈరోజు శాసనసభ్యులు మనకు ఇవ్వలేదు. మాట్లాడితే మనం ఏం చేస్తున్నాం? ఏకైక ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గారు. దాంతోపాటు లేటెస్ట్ ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఇష్యూల యొక్క ప్రాముఖ్యత పెరిగిందని చెప్పి గంటాపరంగా రూపాయలు ఇచ్చేటువంటి నాయకులకు 11 మంది మున్సిపల్ చైర్మన్ అయినా, 4 కార్పొరేషన్ చైర్మన్ అయినా ఇంతవరకు అసలు ఎట్లాంటి అవకాశం రాలేదు. మనకి ఇచ్చినంత అవకాశం ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. నేను ప్రభుత్వంలో భరోసా ప్రభుత్వం కోసం పాటుపడ్డాడు. ప్రాణాలు అర్పించడం కోసం ముందున్నటువంటి వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక నాయకులు ఆరోగ్యం సీనియర్ నాయకులు ఉన్నటువంటి కేవీ ప్రతాపరావు ఆధ్వర్యంలో ఒక గొప్ప వ్యక్తి. అంటే తనను కలిసే చాలనుకున్నటువంటి అనాథలను ఆదుకునే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని లయన్స్ గవర్నర్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా వారోత్సవాలలో భాగంగా నాగర్ కర్నూల్ జ్ఞానేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని లయన్స్ క్లబ్బులు అన్నదానం చేస్తున్నాయన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ఆశ్రమానికి చెందిన బాలికలకు అన్న ప్రసాదంతో పాటు మల్టీవిటమిన్ టానిక్స్, మాస్కులు, సబ్బులు, టూత్ బ్రష్లు, పేస్టులను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణతో పాటు అధ్యక్షులు రామచంద్రారెడ్డి, సహాయ కేబినెట్ కోశాధికారి రాజవర్ధన్ రెడ్డి, ఆశ్రమ బాధ్యులు రామానందం పాల్గొన్నారు. విద్యతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి విద్యార్థులకు సూచించారు. విజయదశమి మహోత్సవాల్లో భాగంగా సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో బిగ్గెస్ట్ ఆర్ట్ కల్చరల్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారులకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన వేణుగోపాలాచారి నృత్య కళాకారులతో పాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకుడు వెంకటేష్ గౌడ్, సంఘ సేవకురాలు దాసరి రమ్య, మంజులారెడ్డి, గాయకుడు సంజీవ్, సినీ దర్శకుడు రాథోడ్, సరస్వతి షేక్ బాబు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈరోజు 26 జనవరి నాడు కానీ 15 ఆగస్టు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొందరికి కొన్ని రంగాల్లో అవార్డు ఇస్తుంది. కానీ ఈరోజు ఆర్గనైజేషన్స్ లైక్ బిగ్గెస్ట్ ఆర్ట్స్ అండ్ అకాడమీ స్టార్ట్ చేసి మరి వెంకటేష్ గారు కానీ, మోహన్ చంద్ర గారు కానీ, అదే శివ నాయకత్వంలో రాజేష్ అందరి నాయకత్వంలో ఈరోజు ఎంపీ కాబట్ట పిల్లల్ని పెద్దల్ని కూడా పిలిచి సత్కారం చేయడం, అవార్డు చిన్నదా పెద్దదా కానీ అవార్డు బాధ్యత మరింత పెంచుకుంటారు. ఎందుకంటే మీ అమ్మాయిలు కానీ మీరు కానీ అవార్డు చేసుకుంటే వాళ్ళలో ఉన్న ఈ కళా నైపుణ్యానికి మరింత మెరుగుపరిచే విధంగా ఈ అవార్డులు సహాయపడతాయి. అటువంటి అవార్డు తీసుకున్న అవార్డు గ్రహీతలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ, మరి మీ పిల్లల్ని ఈరోజు ఆదివారం ఒకటేమో ఉదయం నుంచి టీవీలలో విపరీతమైన కార్యక్రమాలు వస్తుంటాయి. ఈటీవీలో వైట్ అండ్ బ్లాక్ సినిమా,
మరి మిగతా మా ఛానల్లో 50 సార్లు వేసే సినిమాలో 51 సారి ఇట్లా కొన్ని ఛానల్లో ఇటువంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఇంకో ఛానల్లో వంట వాళ్ళు ఎవరు వండనట్టు వాళ్ళు వండినట్టు ఇటువంటి ఛానళ్ళలో చూడకుండా ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మీ పిల్లలు చేసే ప్రదర్శనకు ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల్ని కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలి. ఎందుకంటే పిల్లలకి ఈరోజు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ పేర్ని కానీ ఒగ్గుటోలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే వాళ్ళ విజ్ఞానం కూడా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇందాక చూశారు మేము వచ్చేటప్పటికి బహుశా జానల్ గారి ప్రోగ్రాం అనుకుంటాను. అంటే ఆ మూమెంట్లో తీసుకుంటే మీరు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ నాట్యకులు ఉన్నారు అంటే ఒక్కొక్క ముద్ర వేడి నుంచి ముద్ర తీసేసుకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ ముద్ర ఫోల్డ్ చేసినప్పుడు కానీ ఓపెన్ చేసినప్పుడు కానీ బ్లడ్ సర్క్యులేషన్ పోతుంది. పట్టేప్పుడు ఇంటే కూర్చుంటారు ముద్ర ద్వారా ఓపెన్ క్లోజ్ చేసుకుంటూ పోతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫింగర్స్ టిప్స్లో బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఈ వెయిన్స్ ద్వారా టోటల్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అదేవిధంగా వివిధ భంగిమల్లో మీ అమ్మాయిలు డ్యాన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై బ్రెయిన్కు హెమిస్ఫియర్ పనిచేస్తుంటుంది, హార్ట్ మంచిగా పనిచేస్తుంది, స్టమక్ మంచిగా పనిచేస్తుంది. దానివల్ల డైజెషన్ పవర్ పెరిగేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిండు కుండలా మారిన సరళాసాగర్ జలాశయం చూపరులకు కనువిందు చేస్తోన్న వైనం. ఆర్టీసీ ఉద్యోగిపై విద్యార్థి దాడి, ఫుట్బోర్డు ప్రయాణం తగదని చెప్పడమే కారణం. విశాఖలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ సమావేశం, సమస్యలపై పోరాడతామని తేల్చి చెప్పిన వ్యక్తులు. ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక రంగంలోనూ విద్యార్థులు రాణించాలన్న వేణుగోపాలాచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.